ఈ మధ్యనే ఓ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మీరు జనసేనను తొక్కేయడానికి ఎన్ని ఎత్తులు వేసుకుంటారో వేసుకోండి, వాటికి పై ఎత్తులు వేయకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదు అని అన్నారు. ఎవరు నన్ను ఆపేది? నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే ఎవరు నన్ను ఆపేది? మీకు ఆపగలిగే సత్తా ఉందా? నాతో పోరాటం చేయగలిగే ధైర్యం ఉందా? రండి, కొట్టుకుందాం, రండి, కొట్లాడుకుందాం, రండి. తర్వాత తన మొదటి లిస్టులో కుర్రాడైన గేదెల శ్రీనివాస్ను వైజాగ్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు. తర్వాత ఏమైందో ఏమో కానీ అతను ఆ తర్వాత రోజే వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. దీంతో అందరూ రాజకీయం అంటే ఆషామాషి కాదు అని పవన్ కళ్యాణ్కు ఇప్పటికే తెలిసి వచ్చి ఉంటుందని అన్నారు. తర్వాత మొదలైంది అసలైన గేమ్. పవన్కు సోషల్ మీడియాలో ఉన్న అపారమైన సపోర్ట్ గురించి చెప్పనవసరం లేదు. ఒక్కసారిగా శ్రీనివాస్ను తమ పార్టీ నుంచి తప్పించినట్లు వార్తలు బయటికి వచ్చేశాయి. అతనిపై ఉన్న అవినీతి ఆరోపణలు జనసేన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం కావడం మూలంగా అతన్ని పార్టీ నుండి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా బయటకు పంపినట్లు విషయం బయటకు వచ్చింది. అది జరిగిన మరికొద్ది గంటల్లోనే మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ పవన్తో భేటీ కావడం, పక్క రోజు పొద్దున్నే జనసేనలో చేరడం వెంటనే జరిగిపోయాయి. ఎంతో నిజాయితీ గల వ్యక్తిగా పేరున్న జేడీ ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని జగన్ను జైలుకు పంపించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో తాను ఎలాంటి నాయకుల్ని పార్టీలో చేర్చుకునేది అన్న విషయం విమర్శకులకు మొహం మీద కొట్టినట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. Bejwara channel ke wishing them all the very best and hope you guys see success. If you like this video, please subscribe to their channel. Andarki namaskaram, na page Manara Chopra. If you like the video, please subscribe to Bejwara Media. Hi everybody, you're watching Bejwara Media. Congratulations and all the best.